గోధుమ పిండి గోధుమ పిండి పిండి గోధుమ పిండి గోధుమ పిండి గోధుమ పిండి గోధుమ పిండి గోధుమ పిండి దీనికేం రోగం పుట్టింది? పిలిచినా కూడా సప్పుడు ఎత్తలేదు. ఏమో గోధుమ పిండి అని ఉర్రుకుంటా పోతాంది. నందు వినబడతలేదా అనే పిలిస్తే? అయ్యో నన్నే పిలిచినవానే, ఏందో చెప్పు. ఎటు పోతాన్నవే? పిలిచినా పట్టించుకోకుండా. నీ నానే ఎటు పోతాన్నా? దుకాణంలోకి పోతాను. దుకాణాలకా? ఎందుకే? మేము ఇవాళ తీర్థాలు పోతాన్నమే, నువ్వు వస్తావా? తీర్థాలా అంటే కోని కొత్తారు కదా, మనిషికి ఎన్ని పైసలు వేసుకుంటారు రే? ఓపిసదానా, ఇదేమన్నా 31st దావత్ అనుకుంటానవా అనే? తీర్థాలు ఊరంతా కలిసిపోతారు, దీనికి మనిషికి పైసలు వేసుకోవాల్సిన అవసరం లేదు. అవునా? అవునే, మేము తీర్థాలు పోతున్నాం, నువ్వు కూడా రావే, మంచిగా చికెన్ తినొచ్చు. అవునానే? ఫ్రీ అయితే మా అత్త, కానీ నాకు లెగ్ పీస్లు అంటే బాగా ఇష్టమే. నాకు లెగ్ పీస్లే ఇయ్యాలి. అబ్బా, దారిపోయే కంపెనీ తల పెట్టుకున్నట్టు అయింది. దీన్ని విలువకున్నా ఇప్పుడు లెగ్ పీస్లన్నీ దీనికి ఏమంటాంది. అబ్బా వచ్చి ఇలా నాకు ఒక్క పొద్దే. ఒక్క పొద్దా అంటే ఏంటిదే? అదేనే ఫాస్టింగ్. అయితే నువ్వు రావానే? రానే. అబ్బచ్చి, నువ్వు అత్త అయిపోనే, 2 లెగ్ పీస్లు నీకే ఇద్దాం అనుకున్నా. ఏం చేద్దామే, ఈ ఫాస్టింగ్ ఇయ్యాలనే వచ్చి కావాలా? మీరు ఇయ్యాలనే పోయి కావాలా? నేను రాను పోర్రి. అమ్మయ్యా, నా లెగ్ పీసులు సరేనే, నేను షాప్కోవాలి, పోతాన్నా. సరేనే. మా అక్క నన్ను దేనికో పంపి. లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్. ఈ కర్రోడు ఏం చేస్తాడో, మనకి జుట్టు కూడా బయలు కూడా తెమ్మంట, ఆ పని అయిపోతుంది. అరే పర్సి, అరే పర్సి, నీ అబ్బా మొద్దు అన్నట్టు అన్నావు లేరా? ఏడీడు ఇడి కింద అన్నాడా? రాత్రి బాగా ఆగినట్టున్నాడు, సోయలేనట్టున్నది. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? అరే పర్సి, అరే పర్సి, ఏందే పొద్దుగాల లేపుతాను? మొద్దు అన్నట్టు అంటాను. ఇలా తీర్థాలు పోవడం నిలవదారా కర్రోడా? లే, రాత్రి దాగింది ఇంకా దిగలే. ఒక దాంట ఆగి రాయే పండుకుంటా. మళ్ళా అంటాడు లే. అరే ఇవాళ ఇంటికి చుట్టాలత్తారు, వాళ్ళు కూడా నీయాసం దరిద్రులే. మీరు ముగ్గురు కలిసి తాగి ఆగమాగం చేసిరనుకో, వాళ్ళనేమన్నా బిడ్డ ఇంటికి వచ్చినాక నిన్ను బయలర్ కోడి తిత్తి తీసినట్టు నీ తోలు తీస్తా బిడ్డ. అగో తీర్థాలైనా పోయేది, చుట్టాలు వచ్చిన తాగవానిగా. తీర్థాల కాడ తీర్థం తాగినాడు తాగితే ఏం కాదు గాని, బర్రె కుడి తాగినాడు తాగిదనుకో బిడ్డ, వాళ్ళనేమన్నా ఇంటికి వచ్చినాక బర్రె తనకు నిన్ను కట్టేసి గోళంలో కుడి తాగిపిస్తా బిడ్డ నీతోటి. తాగుతా గాని ఆ గోళంలో కుడిది బాధలు బీర్లు పోయే తాగుతా. ఇంకా మానం లేదారా బాడకావు? తాగుతా అంటాను. జుట్టు కూడా బయట కూడా పట్టుకరాపో, చుట్టాలకి టైం అయింది. పైసలు ఉన్నాయా పిసదానా? పిసదాను అంటావేంద్ర పిసోడా? చుట్టాలైతే రానే, తాగి చెప్తా నీ సంగతి. తాగితే నీ ఇబ్బలుగుతాయి గాని నువ్వైతే పోయిరాపో. పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్. లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్. ఏం కావాలమ్మా? ఏమో గుల్కుంటా నాకు లెగ్ పీస్ కావాలి. ఇదన్నా చికెన్ సెంటర్ అనుకుంటానమ్మా? అమ్మ లెగ్ పీసులు ఉండే తందుకు ఇక్కడ లెగ్ పీసులు ఉండే, లాలిపాపులు ఉంటాయి కావాలంటే. నాకు లాలిపాపులు వద్దు, లెగ్ పీస్లే కావాలి. మా అక్క లెగ్ పీస్లే తెమ్మన్నది. మీ అక్క చెప్పినా మీ అన్న చెప్పినా ఈడ కిరాణా సామాన్లే ఉంటాయి, లెగ్ పీసులు ఉండే. అయ్యో, మరి మా అక్క నన్ను లెగ్ పీస్లకే కిరాణా షాప్ పంపింది. మీ అక్క అసలు లెగ్ పీస్ లకు పంపిందా దేనికి పంపింది? మంచిగా గుర్తు తెచ్చుకో. మొన్న గట్లనే వచ్చినావు, ఉప్పు తెమ్మంటే పప్పు తీసుకొని పోయాను. మరి నన్ను దేనికి పంపింది? గుర్తొచ్చింది, గోధుమ రవ్వ. గోధుమ రవ్వేనా ఇంకేమైనా చెప్పిందా? గోధుమ రవ్వనే అన్న, నాకు మస్తు గుర్తున్నది, నాకు జ్ఞాపక శక్తి బాగున్నది. నాకు మా తెలుసు కానీ నీ జ్ఞాపక శక్తి గురించి ఎంత కావాలో చెప్పు. అంటే 1 లీటర్ ఏంటిది గ్యాస్ నూనె? కాదన్నా, గోధుమ రవ్వనే. గోధుమ రవ్వను లీటర్లలో జోకరు. అర్ధ కిలో కావన్నా, పావు కిలో కావన్నా, కిలో కావన్నా గుర్తు తెచ్చుకొని చెప్పు. గుర్తొచ్చిందన్న, అర్ధ కిలోనే జోకు. సరే ఇస్తాగు. ఇగో బుజ్జి. బుజ్జి ఆగాగు, పైసలు ఏవా? అట్టిగానే పోతున్నావు.
పైసలా? పైసలు ఎక్కడి? జోకిచ్చిన రవ్వయ్య పైసలు లేవా? కరెక్టే కదన్న. అక్క ఏంటిదే ఇది? గోధుమ రవ్వ. నిందెమ్మన్నది ఏంటిదే? గోధుమ రవ్వ. నీ ముఖంలో చెప్పు. నేను చెప్పింది ఏంటిదే? గోధుమ పిండిదేమ్మనన్నా. నువ్వు గోధుమ రవ్వ పట్టుకొచ్చినావు. నేను అప్పటికే చెప్పిన 100కి 100 సార్లు గోధుమ పిండిదే అని. అయ్యో గోధుమ పిండిగా అక్క. ఇది తీసుకొస్తా. మర్చిపోకే, గోధుమ పిండి పట్టుకరా. సరే సరే. తిరుపతి అన్న కోళ్ళు ఉన్నాయానే? తమ్మి జుట్టుకోళ్ళు అయితే లేవు, మరి బయలర్ కోళ్ళు ఉన్నాయి. అరే అన్న జుట్టుకోళ్ళు లేవా అని? మరి ఒకటి బయలుదేరి కూడా పోయి కోస్తే 4-5 కిలోలు వెళ్ళాలి. తమ్మిది ఏమైనా మేక అనుకుంటారు, 4-5 కిలోలు వెళ్ళటానికి. కోడేది బయలర్ కోడి 2 కిలోలు, 1.5 కిలో వెళ్తుంది. 1.5 కిలో 2 కిలోలు వెళ్తుందా? అంటే నేను కిలో తిన్నా, చుట్టాలు 1/2 కిలో తిన్నా, ఆడోళ్ళు 1/4 కిలో తింటారు అన్న. ఒక 2 కిలోలు 3 కిలోలు వెళ్ళేటట్టు కోడి జోకి తమ్మి మరి జోకిస్తారా? అన్న గద్దియే అలా ఎరుగుతుంది అంత అంటింది గద్ది. ఏది గిద్ది అన్న తమ్మి? పెద్దగా ఉంటుందా? ఏ పెద్దగా ఉంటుంది. 3 కిలోలు వెళ్తుందా? తమ్మి 2 బాగుంది కోడి. మరి కోస్తే 2 దాకా వెళ్తుంది. ఇంతకంటే పెద్ద లేవా ఇక? ఇక అంతే ఉన్నాయి, 2.5 దాకా ఉన్నాయి అన్ని సైజు. సరిపోతుందా మరి మాకు? సరిపోతుందా అంటే తమ్మి తిన్న తీరు మరి ఇది. అన్న మరి పైసలేనే తమ్మి ఇది మరి 450 అవుతాయి. సరే అన్న, మరి నేను ఫోన్ పే చేస్తా. గోధుమ పిండి. ఈ మత మార్పులు ఏంది? గోధుమ పిండి అనుకుంటా. ఏమైంది? ఏమో గోధుమ పిండి అనుకుంటే ఎటు పోతావు? నేనెటు పోతే నీకెందుకు రాహులే? మొన్నటిదాకా ఎదవా అన్నావు, ఇయ్యలేంది కొత్తగా అవులే అంటావు. ముందు తిట్టనీకి కొత్త దుబాయ్ నుంచి నేర్చుకొని వచ్చినారా? నీ అవ్వ తిట్లు నేర్చుకోవడానికి గంత దూరం పో నానే. మా ఇంటికి రా, మా ముసలిదానికి బొచ్చ బూతులచ్చు నేర్పిస్తుంది. సరే మంచిది, నేను ఖాళీ ఉన్నప్పుడు వచ్చి నేర్చుకుంటా కానీ జరిగి నుంచి నేను పోవాలి. సరే గాని ఎటు పోతున్నాయా నువ్వు? నేనా? నేనేదో పని మీద దుకాణంలోకి పోతున్నారా? దీనికి గుర్తులేనట్టుంది. డైవేట్ అవుతావు, నన్నే తిడతావా అని. అప్పుడు గోధుమ పిండి అన్నావు కదా, నువ్వు దుకాణంలోకి పోయేది శనగపిండి కోసమే. కరెక్టే, శనగపిండి. జర్ పక్కకు జరు. శనగపిండి. ఇదేంది పిసది మళ్ళా వాపస్ తీసుకొని? శనగపిండి. ఏంది తెల్లైన గురించి మళ్ళీ వచ్చినావు? అన్న గోధుమ రవ్వ కాదట, శనగపిండి అట. ఇయ్యవా? ఇప్పుడు చెప్పేది కరెక్టేనా లేకుంటే వేరే ఏదైనా పిండా? శనగపిండే అన్న. నాకు మస్తు తెలివి ఉంది, మస్తు జ్ఞాపక శక్తి ఉంది. నీ తెలివి నీ జ్ఞాపక శక్తి మస్తు తెలుసు కానీ ఈసారి అయినా కరెక్టేనా? నేను మళ్ళానైతే వాపస్ తీసుకోను. సరే అన్న. మళ్ళానైతే వాపస్ తీసుకోను. సరే. ఇదేంది అటే వేయింది? నీ పైన అయిపో చెత్తను. ఇది అత్తదా రాదా? ఎల్లమ్మ కాడికి ఎప్పుడు పోడు ఏంది? ఇదేంది అటే వేయింది? మెంటల్ దాన్ని పంపకుండా అయిపో. నీ పైన అయిపో చెల్లి ఎత్తును. టైం అవుతుంది, ఎల్లమ్మ కాడికి ఎప్పుడు పోగుడు, బోనం ఎప్పుడు తీసుడు. వచ్చినామానే జల్దీ రొట్టెలు చేయాలి. ఇగో అక్క. ఇదేం పిండే? అగో నువ్వు చెప్పింది తెచ్చిన శనగపిండి. నాకు గాయంతో తెలియలేదు అనుకుంటానా అక్క? నీకు మస్తు తెలివి ఉందే. నీ అవ్వ కట్టే ఏమైందా? నేను చెప్పిందండి, నువ్వు తెచ్చిందండి. నేనేమో గోధుమ పిండి పట్టుకురమ్మంటే నువ్వేమో శనగ పిండి పట్టుకొని వచ్చినావు. శనగ పిండి తోటి బజ్జీలు వేసుకొని చికెన్ అద్దుకొని తింటావా? బద్మాష్ గానా?
అబ్బా సారీ అక్క సారీ. ఇటు ఇప్పుడు నేను గోధుమ పిండే పట్టుకొని వస్తా, పక్క గోధుమ పిండే పట్టుకొని వస్తా. ఇటు అవసరం లేదు ఇక. నీ శనగ పిండద్దు, నీ గోధుమ పిండద్దు. ఇవరకే లేట్ అయింది. బోనం చేయాలి నడు. ఇక నందు ఈ గంప కింద గమ్మే గంప తెచ్చి. గంపెందుకు రా, జాలున్నాయా జాల్లో అమ్ముకో. ఇక సరే మరి జాలు అయిపో. ఏచి నేను ఇప్పుడే చేయగడుకుంటానా, నేను ముట్టా దానికంత కోడిపి అంటుంది. తినేటప్పుడు లెగ్ పీస్ కావాలి, మిడకాయ కావాలంటావుగా, అప్పుడు ఏక్ రాదా? అప్పుడు రాదు, ఎందుకంటే అప్పుడు దానికి కోడిపి ఉండదు కాబట్టి. ఆగే నీకు తెలియకుండా లెగ్ పీస్ కు కోడి పీ రాసి నీకు వేస్తా. అబ్బా నువ్వు వేసేదాకా చూస్తా అనుకుంటానవా? నేను వేసుకొని తిననేంది? నీకు తెలియకుండా నేను ఏదో ఒకటి వేయనా? సరే అదే బావలు వస్తుర్రట, నేను బావలను ఎక్కించుకొని వస్తా. సరే పోయిరా. రాంగ గిట్లా మధ్యలో సిట్టింగ్ బిట్టింగ్ వేసిరాకో మంచిగా ఉండదు. మీరు వచ్చే వరకు నేను అల్లి పెడతా. సరే వచ్చేసరికి అండి రెడీ పెట్టు, నేను అలా తీసుకొని వస్తా. సరే తొందరగా పోయిరా. పావే మనం ఇవ్వరికే లేట్ అవుతాం, వంట చేద్దాం. లేరే ఇంకా అత్తలేరు, ఒకసారి ఫోన్ చేయి. అవి వత్తుర్రే. గింతసేపు ఆడ కర్రోడా తీసుకొస్తాను అటే ముట్టినావు. తీర్థాలు అందరు వచ్చిర్రు పోతారు. అట్లాగా చుట్టాలు అంటే మేము మందు తాగలేదు, మీకు రాంగ థమ్సాపులు తెద్దామని బోల్పాలు తెద్దామని షాప్ పోయి రాంగ లేట్ అయింది. ఇక మధ్యలో ఏరుగా పోయింది, ఇంకా లేకుంటే తొందరనే వస్తాం. ఏం మాట్లాడుతున్నావురా? ఏందే ఇలా వాల్కాలు చూస్తే ఎట్లనో ఉన్నాయి, తాగినట్టే ఉన్నారు. కానీ నువ్వు ఇప్పుడు ఏమనకే అక్క, ఇంటికి పోయినాక కర్రం సంగతి చూద్దాం. ఏ రారి చుట్టాలు తిందాం. చికెన్ మస్తుందిరా. అరే పసి మందు పోయిరా. మందా అంటే రంగరంగానికి దెబ్బ తగిలింది ఇంటికి. అరే ఇంటికి మంది పెట్టుకోరా, మీరు అనుకునే ఆ మందు కాదు. తిను. అరే పసి మిగిలింది ఏదిరా, నాకు ఏం అవుతా. అరే నేను వాష్రూమ్ పోయేస్తా మొత్తం. రే నేను ఆడ ఫిట్ వచ్చిన. అబ్బాయి టాయిలెట్ వస్తుంది, టాయిలెట్ మళ్ళీ వాళ్ళకి సరిపోవాలి. ఇక పిల్లలు నాకు కూర్చొస్తుంది,
ఒకసారి వేస్తా ఏమనుకోకూరి. కూర మంచిగా ఉంది బాగా మంచిగా. ఎవరండిర్రా మంచిగా ఉన్నది కూర. నేనే అండినా. నేను అండలేదా? నువ్వేం చేసినవే అల్లా? కారము నుప్పేసి నేను కలపలేదా? కలిపినంత మాత్రాన నువ్వు వండినట్టేనానే? సరే ఇద్దరు కలిసి మంచిగా అందిరు కానీ గబ్బోలు పాలది. ఉందా బావ ఏమన్నా? ఉంది బావ నీ మందం ఒక పెగ్గుంది తాగు. అది నాకు బాగా వచ్చేస్తుంది అటు పోయి వస్తా. నాకెందుకో డౌట్ వస్తుంది. ఇల్లు ఊకే టాయిలెట్ అని చెప్పి పోయి అక్కడేమో చేసేస్తారు. చూసేద్దాం పా ఒకసారి. సరే అక్క పావే. ఒక చుట్టాలు ఇటు పోతారు కూర్చొని తినూరి. ఎట్లే చుట్టాం వాష్రూమ్ వేస్తాం మేము. పోరి మేము కూడా బాగానే వేయచ్చు. అవురా కర్రోడా ఇదేనారా బుచ్చా? ఇది తాగేది ఉచ్చనేనారా? అవురా టాయిలెట్ అని చెప్పి మీరు చేసే పని దారా? పొద్దుగాలనే అక్క గంతగానం తిట్టింది కదరా, కొంచెమన్నా సిగ్గులేదా? ఆనికేడుంటదే సిగ్గు? వచ్చిన చుట్టాలను పట్టుకొని పొద్దంతా దాక్కుంటుండవని ఉంటాడు. తీర్థం అన్నప్పుడు వచ్చిన చుట్టాలకు తాగిపియద్దా? నేను తాగద్దా? మళ్ళా నేను తాగిపోయకపోతే వాళ్ళు ఊరికైనప్పుడు వాళ్ళు ఎట్లా తాగిపిస్తారే? నన్ను వాళ్ళు ఎట్లా మంచిగా చూసుకుంటారు చెప్పు. అవురా కర్రోడా, నేను పొద్దున్న చెప్పిన తీర్థం తాగినట్టు తాగమని, నువ్వేమో కుడి తాగినట్టే తాగుతున్నావు. అంటే తీర్థాలు ఊగత్తాయా? సంవత్సరానికి ఒకసారి వస్తాయి. వచ్చినప్పుడే గింత తాగుతాను అంతే ఏముంది. అరే నీకు తీర్థం సంవత్సరానికి ఒకసారి రాదురా, నీకు రోజు తీర్థాలే. కుడిదా అయినట్టు తాగబడుతుంది. ఈ పసిగాడు ఎర్రా ఇంకా అత్తలేడు పోయినాడు అటే ముట్టిండు. అవురా వీళ్ళు కూడా లేరు గారు ఇంకా అత్తలేరు అప్పుడు అని వేరు. అవురా రా చూసేద్దాం. చూసినామానే మనం ఈడ చెప్పేది చెప్పంగానే తాగబట్టే ఈడు గిట్ల చెప్పి తిన్నాడే నడు. అమ్మతోడే పసిగాని అంటారా, వీడుంటే మనని కూడా అంటారా. జంపు